మా దగ్గర ధనం ఉంటే, మా దగ్గర పవర్ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమీ చేయలేదు అనే ధైర్యాన్ని, ఆ తెగింపుని చూపించింది గీతం యూనివర్సిటీ. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గీతం యూనివర్సిటీ దగ్గర భూముల సర్వేకి దిగారు. ఎందుకని? గీతం మీద కోపంతో కాదు. ఆ గీతం ముందు ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమిని దాదాపుగా ఆ రోజుల్లో 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కబ్జా చేసింది ప్రభుత్వ భూమి అని వచ్చినటువంటి లోకల్ పేపర్లలో వచ్చిన వార్త ఆధారంగా అప్పుడు టీవీలో వార్తలు వస్తే అప్పుడు ఎంక్వైరీకి ఆదేశిస్తే చాలా పెద్ద భూమి, అప్పటికి 100 అనుకున్నది 220 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో వాల్యూ చేసేటటువంటి భూమి అని దాన్ని లెక్కగట్టి అదంతా కూడా స్వాధీనం చేసుకుని, ఆ స్వాధీనం చేసుకున్న భూమికి బోర్డులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కూడా కేటాయించారు. కాకపోతే ఆ శాఖలకి నిధులు కేటాయించలేదు అక్కడ ఆఫీస్ పెట్టడానికి. దెన్ ఆ భూమి అలాగే ఉండిపోయింది. రాజశేఖర్ రెడ్డి మళ్ళీ గెలిచారు, అయినా సరే ఆ కేటాయించలేదు, ఆ స్థలం అట్లాగే ఉంది. లోపు వాళ్ళు గీతం వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఏమని? అది కబ్జా చేసిన మాట వాస్తవమే, కానీ దాంట్లో మేము మా అవసరాలకు వాడుకుంటున్నాం, మాకు యూనివర్సిటీకి అది ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసు, వేరే వాళ్ళు కడితే ఇబ్బంది అనేటటువంటి పాయింట్ స్టే. ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేదు. మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక కూడా దాన్ని ఇవ్వడానికి, అంటే రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరూ ఇవ్వలేదు. చంద్రబాబు కూడా ధైర్యం చేయలేదు. మొన్నటిసారి మళ్ళీ ఆ కబ్జా కొనసాగిస్తుంటే జగన్ వచ్చినప్పుడు మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు, బోర్డులు కూడా పాతారు. ఇప్పుడు ఆ భూమి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకే కేటాయిస్తున్నట్టు. ఇవాళ అది 500 కోట్ల రూపాయలు విలువైందంటే అబ్బెబ్బే 100 కోట్లు ఏమో అని మొన్న మధ్యన భరతే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ భూమి ఇప్పుడు పూర్తిగా నిర్మాణం జరుగుతుందన్నమాట. టోటల్గా ఇప్పుడు 5,000 కోట్లు అని వీళ్ళు చెప్తుంటే 1,000 కోట్ల రూపాయలు అని భరత్ చెప్పుకొచ్చాడు. అప్పుడు 100 కోట్లు కాస్త ఇప్పుడు 5,000 కోట్లు అని వైసీపీ లేదు అది 1,000 కోట్లే అని భరత్ చెప్పుకొచ్చినటువంటి అంశం. ఆ స్థాయి స్థలంలో ఇప్పుడు నిర్మాణాలు కూడా ప్రారంభించేశారు. ఇక ఇంకెవ్వరూ వాళ్ళ నుంచి వెనక్కి తీసుకోలేదు. మనకి పవర్ అనేటటువంటిది ఎలా పనికొస్తుంది, లేదా తెలివిగా వ్యవహరిస్తే ఎట్లా ఉంటుంది? 5,000 కోట్ల విలువైన భూమిని, సరే 1,000 కోట్లు అని చెప్పే భూమిని ఇప్పుడు ఏ కోటో 5 కోట్లో 10 కోట్లో కడతారు రికార్డుల కోసం చూపించడానికి. దాంతో ఇప్పుడు ఇక లైఫ్లో వెల్ సెటిల్. ఇంకా ఎప్పటికీ సంపాదించాలి. ఒక మనిషి జీవితకాలంలో 10 లక్షలకి వల్ల కావట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలం రిటైర్ అయ్యాక 50 లక్షల రూపాయలు పెన్షన్కి, దాన్ని ఏమంటారు, రిటైర్మెంటు, దానికే వల్ల కాని రోజుల్లో ఇంత సంపాదించడం అంటే ఎవరికి సాధ్యమవుతుంది?